ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు రాజధాని అమరావతి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అమరావతి రైతులు ఆయనకు నీరాజనం పడుతున్న తరుణంలో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. జగన్ కూల్చిన ప్రజావేదిక నుంచి చంద్రబాబు టూర్ మొదలవుతుంది. ఉదయం 11 గంటలకు రాజధాని నిర్మాణాల పరిశీలన ప్రారంభమవుతోంది. వాస్తవానికి 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ఆపేశారు. 70% పనులు పూర్తయిన భవనాలను కూడా అలా వదిలేసిన ఘనత జగన్కే దక్కుతోంది. రేపు ఆ శంకుస్థాపన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శిస్తారు. అనంతరం సిడి యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను చంద్రబాబు పరిశీలిస్తారు. ఐకానిక్ నిర్మాణాల సైట్లను కూడా చంద్రబాబు పరిశీలిస్తారు. గతంలో ఇదే ప్రాంతాన్ని చంద్రబాబు పర్యటించినప్పుడు వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు సీఎం హోదాలో ఆయన అక్కడకు వెళ్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. సుమిత్ర, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తన రెండో పర్యటన రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు మొత్తం కూడా ఒక ప్రణాళికను రూపొందించుకున్నారు. ఏదైతే మొదటి పర్యటన పోలవరం ప్రాజెక్టు సందర్శించి మొత్తం కూడా ఆ పోలవరం ప్రాజెక్టు స్థితిగతులన్నింటినీ కూడా తెలుసుకుని దానికి ఏమేం చేయాలన్న దాని మీద కూడా మొత్తం కూడా ఒక అవగాహనకు వచ్చింది చంద్రబాబు. తన రెండో పర్యటనలో భాగంగా రాజధానిలో మొత్తం కూడా ఏ ప్రాంతాల్లో మొత్తం కూడా నిర్మాణాలు జరిగి ఆగిపోయినాయో ఆ ప్రాంతాలన్నింటి కూడా చంద్రబాబు రేపు పర్యటించబోతున్నారు. ఏదైతే ఉండవల్లిలో నాటి ప్రభుత్వం పూర్తి చేసిన ప్రజా వేదిక నుంచి చంద్రబాబు తన పర్యటన ప్రారంభిస్తున్నారు. తొలుత అక్కడ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి ఆ తర్వాత నేరుగా ఏదైతే 2015 అక్టోబర్ 22న అప్పుడు ప్రధాని మోదీ ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన చేసిన ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల భవనాలు, అలాగే న్యాయమూర్తుల గృహ సముదాయాలు వీటన్నిటిని కూడా పరిశీలిస్తారు. అట్లాగే ఐకానిక్ నిర్మాణం కోసం మొదలుపెట్టిన సైట్లను కూడా పరిశీలిస్తారు. అయితే 5 ఏళ్ల పాటు తన పాలనలో రాజధాని నిర్మాణాలు నిలిపివేసిన భవనాలను మొత్తం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల నుంచి కూడా మొత్తాన్ని కూడా వాటిని పాడుపెట్టిన పరిస్థితి నెలకొంది. వీటన్నిటిని కూడా అంటే దాదాపు 2014 నుంచి 19 వరకు అంటే చంద్రబాబు హయాంలో మొత్తం కూడా 70 నుంచి 80% వరకు నిర్మాణాలన్నీ కూడా భవనాలు పూర్తి చేసుకున్నాయి. అయితే అన్ని కూడా అంటే ఆ భవనాలు ఏదైతే పూర్తి చేసిన భవనాలను ఒకసారి పరిశీలిస్తానికి గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్లిన చంద్రబాబుని అప్పటి వైసీపీ నేతలు అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రేపు రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్న చంద్రబాబుకి ఆ ప్రాంతానికి వస్తున్న సందర్భంగా ప్రాంత వాసులు కూడా హర్షాతిరేకాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా దాదాపు 5 సంవత్సరాల నుంచి రాజధానిలో ఇటువంటి నిర్మాణాలు లేకుండా మొత్తం కూడా ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. 5 సంవత్సరాల నుంచి అక్కడ ఏ ఒక్క అంటే గతంలో చంద్రబాబు 70% 80% పూర్తి చేసిన పనులు, భవనాల పనులు కూడా గడిచిన 5 ఏళ్లలో ఎక్కడ కూడా వాటి పనులు కూడా ఎక్కడ కూడా మొదలుపెట్టిన దాఖలాలు అన్ని కూడా ఆ బిల్డింగ్స్ అన్ని కూడా పాడుపెట్టిన పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే అటు సిఆర్డీ అధికారులు అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే సిఆర్డీ అధికారులు కావచ్చు, లేకపోతే రెవెన్యూ అధికారులు కావచ్చు, మొత్తం కూడా అక్కడ జింగిల్ క్లియరెన్స్ కూడా చేయడం కూడా జరిగింది. దాదాపు 200 ప్రొక్లైన్స్ మొత్తం కూడా ఏదైతే 5 సంవత్సరాల నుంచి మొత్తం కూడా చిట్టడిలాగా మొత్తం కూడా అన్ని అక్కడ ఈ చెట్లు చేమలు అన్ని కూడా పెరిగిపోయాయి. వాటన్నిటి కూడా జంగిల్ క్లియరెన్స్ మొత్తం కూడా చేయడం కూడా జరిగింది. మరోవైపు ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం కూడా చెమ్మ చీకట్లో కూడా గత 5 సంవత్సరాల నుంచి ఆ రోడ్లన్నీ కూడా ఉన్నాయి. వాటిలో కూడా విద్యుత్ వెలుగులు వెదజల్లుతూ కూడా రాత్రిపూట కూడా పట్టపగలు కల్పించే విధంగా కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా అక్కడ ఉండటం జరిగింది. ఇవన్నీ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే
ఈ పనులన్నీ జరిగి ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రధానంగా అటు పోలవరం వెళ్ళి రావడంతో పాటు ఇప్పుడు రెండో పర్యటనగా అమరావతి పెట్టుకోవడంతో ఈ రాజధాని ప్రాంత వాసంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తారు. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఉద్యమం అంటే నిరంతరాయంగా ఉద్యమం చేసిన అమరావతి రైతులు కూడా ఒక వారం రోజుల క్రితం ఆ ఉద్యమాన్ని సైతం కూడా విరమించారు. ఎందుకంటే చంద్రబాబు ఏకైక రాజధాని అమరావతిగా నిర్ధారించారు, ప్రకటించడం కూడా జరిగింది. అమరావతికి పట్టుబడి ఉన్నాము, అమరావతిని అభివృద్ధి చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇటీవల అంటే ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారాయణ సైతం మొత్తం కూడా రాజధాని ప్రాంతాలు ఇప్పటికే మొత్తం కూడా ఒకసారి కలయి తిరిగి వచ్చి మొత్తం కూడా ఒక అవగాహనకైతే వచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే ఆయన మాట్లాడుతూ కూడా 2.5 సంవత్సరాల్లో రాజధాని ఈ అమరావతి నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే రేపు చంద్రబాబు పర్యటనతో ఇంకా రాజధాని ప్రాంత వాసులకైతే ఒక మనోధైర్యం కూడా కల్పించే అవకాశం కూడా కనపడుతుంది. అలాగే ఇక్కడ ఇంకా నిర్మాణాలు అన్ని కూడా ఊపందుకునే అవకాశం కూడా ఉంది. అట్లాగే రాజధాని రైతులు కూడా చాలా సమస్యలతో ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు. దాదాపు 2.5 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు డబ్బులు కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు. ఈ అన్ని అంశాలు కూడా రేపు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.